ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 4వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తన గ్రంథము 20వ కీర్తన 5వ చరణమండి. మరి వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. ఇలా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవాది దేవుని సన్నిధిలో మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి ప్రతి అవసరాలను బట్టి దేవుడు మరి మన ప్రార్థనను బట్టి ఆయన ఏం చేస్తాడంటే కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉంటున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఆయన మనకు ఉన్నటువంటి కార్యములలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను బట్టి ఆయన సఫలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఉదాహరణకి దేవాది దేవుని సన్నిధిలో మరి ఎబ్బేజు గురించి మనం చూస్తూ ఉంటాము. ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధి ఎలా ప్రార్థించాలనేది ప్రార్థించినప్పుడు నా సరిహద్దులను విశాలపరచుము నాయన అని ప్రార్థిస్తూ ఉంటాడు. అనేకమైన సంగతుల స్థలాల్లో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన మనం జరిగిస్తూ ఉంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు దేవుడు మన కార్యములను ఆయన సఫలపరిచి గొప్ప తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరిని కొందాలు దేవా. ఇదిగోనని ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆశ్రయించండి. ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ మీరు దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి ప్రభు. మా భారతదేశానికి నెమ్మది దయచేయండి తండ్రి, సమాధానం దయచేయండి ప్రభా. మీరు తోడు సహాయం చేయమని నాయకులు, అధికారులు అందరికీ మంచి వంతనం పండి దేవానికి స్తోత్రాలు. యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలకు మంచి వంతనం పండి చెడు వ్యాచల నుంచి ప్రభా విడుదల చేసి నీతి మార్గంలో నడిపించండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి ఆయన తను వారు చేసుకున్న ఉద్యోగులు తోడుగా తను యేసు రాకపోకలు మీరు తోడు సహాయం చేయని వానికి వందాలు. ప్రతి డిపార్ట్మెంట్ వారందరినీ కూడా దీవించము తండ్రి చేస్తే దేవానికి వందలు తండ్రి ప్రభా. మరి విదేశాలటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ మంచి వంతనం పండి చదువుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా. ఇగో నేను ప్రభా మరి నాయన 6వ తరగతి నుంచి బిడ్డలు ప్రభా మరి పరీక్షలు రాస్తున్నారు. 6వ తరగతి పరీక్షలు రాస్తున్నారు తండ్రి. ఆ పరీక్షలు రాయట్లు అంతట్లో తోడు సాధించండి బాబు. దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి తండ్రి. అలాగే నన్ను పనికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు. మంచి జ్ఞానం చనిపించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా తండ్రి. ఇగో నాన్న ఎండ తీవ్రంగా ఉంటున్నప్పటికీ పగల మేఘస్తంభంగా ఇశ్రాయేలు ప్రజలు పెంచినట్లుగా నీ బిడ్డల ప్రభావ పని చేసుకున్నప్పుడు నువ్వే తోడుగున్నాయినా దేవా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రం. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించాను ప్రభు. దేవా వ్యవసాయాలు ఊడ్చారు మరి నాయన తన చేలు మరి చేతికి వచ్చే సమయాలు ఉంటున్నాయి ప్రభా. నీ కాపుదలు ఉంచండి తండ్రి. దిగుబడి రాట కృప దయచేయండి. అలాగే చేపల చెరువులు, రైలు చెరువులన్నీ కూడా దిగుబడి దయచేయండి. అలాగే ప్రభా మరి కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిలో కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిల్లు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారు మారుమనసు దయచేయండి దేవా తండ్రి. నేను ప్రభా వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి, గృహం లేని వారు గృహం దయచేయండి, గర్భఫలం లేని గర్భిణీ చేసి సుఖమండిలో దయచేయండి ప్రభా. ఇక ప్రతి సేవకులను ప్రభు తండ్రి వారి కుటుంబాలు పరిచయం అందరినీ కూడా దీవించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మేము తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్.